Hi friends, welcome back to my physics channel once again. Today we'll discuss some important concept regarding thermodynamics chapter, which is very important in NEET and MCET examination. ఓకేనా? సో థర్మోడైనమిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హీట్ గివెన్ టు ద సిస్టమ్, ఓకే, అండ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇవన్నీ కూడా మన టర్మ్స్ మనం తెలుసుకుందాం. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే ఏం తీసుకోవాలి, కన్వెన్షన్ సైన్. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే కన్వెన్షన్ సైన్ ఏం తీసుకోవాలి. హౌ టు టేక్ ద కన్వెన్షన్ సైన్ అంటే వర్క్ డన్ బై ద గ్యాస్, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్, లేదా వర్క్ డన్ బై ద సిస్టమ్, లేదా వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో వీ విల్ ఫైండ్ అవుట్ ద కన్వెన్షన్ సైన్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కన్వెన్షన్ సైన్స్ వీ హ్యావ్ టు నో సమ్ ప్రాసెస్ ఆల్సో ఫ్రమ్ గ్రాఫ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఐడియల్ గ్యాస్, so maximum will take 90% ideal gases only in thermodynamics. Okay, there are no real gases, only ideal gases. So in ideal gas expansion, okay na? In ideal gas expansion, we'll study the graphs. ఎందుకంటే గ్రాఫ్ నుంచి కూడా క్వశ్చన్ వస్తున్నాడు. ఓకేనా? Now here we already know the first law. What is first law of thermodynamics? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? ఇంక్రీజ్ ఇన్ ద ఇంటర్నల్ ఎనర్జీ డియు ఇజ్ ఈక్వల్ టు హీట్ గివెన్ టు ద సిస్టమ్ టు దట్ ఆఫ్ వర్క్ డన్. వాట్ ఈస్ ద యాక్చువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? ఫస్ట్ లా, హీట్ దట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో దిస్ ఈస్ వాట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ and this is heat given, okay, heat given to the system or by the system. అది కన్వెన్షన్ సైడ్ మనం తీసుకోవచ్చు, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. ఇప్పుడు మీకు చెప్తాను డీటెయిల్స్. హీట్ గివెన్ బై ద సిస్టమ్ ఆర్ సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ వర్క్ డన్. దిస్ ఈజ్ వర్క్ డన్. సో ఇది యాక్చువల్ స్టేట్మెంట్ ఏంటంటే du is equal to dq plus dw. This is internal energy of the system. Okay, increase or decrease depending upon the value of the temperature, mainly depending upon the temperature. dq, okay, heat, whether it may be plus or minus depending upon the conventional signs, and w is work done. ఇక్కడ మెయిన్ వర్క్ డన్ ఎలా వస్తుంది? w, see, work done is given by minus p external into delta V, please. This is very important formula. అదవుతుందా? ఐడియల్ గ్యాసెస్లో వర్క్ డన్ ఎలా తీసుకుంటామంటే వర్క్ డన్ ఈజ్ గివెన్ బై మైనస్ పి ఎక్స్టర్నల్, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇంటూ డెల్టా వి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇఫ్ యూ టేక్ సమ్ సిలిండర్, if a piston is there, okay, suppose it is having some area of cross section A, suppose gas is there here, 1 mole of gas 1 mole, పైనుంచి మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఇలా. ఓకే, when you're applying some force, you're applying force. Okay, suppose the gas is expanding like this, upward direction, అంటే displacement is in this direction, force is in this direction. So what is work done? Work done is equal to force into displacement, but what is the angle? 180. So cos 180 minus 1 కాబట్టి ఇక్కడ వర్క్ డన్ ఎంత అవుతుంది? మైనస్ ఎఫ్ఎస్. ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ పైకి. సో గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అందుకే మైనస్ ఎఫ్ఎస్ అనమాట. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ తీసుకుంటే ఏమవుతుంది? ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, లేదా పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సబ్స్టిట్యూట్ ఇక్కడ చేస్తే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఏ ఇంటూ ఎస్. బట్ వాట్ ఈజ్ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్? వాల్యూమ్. So W is equal to minus P into delta V, where P is taken as P external. అర్థమవుతుందా మీకు? సో లైక్ దిస్ ద వర్క్ డన్ ఫార్ములా ఈజ్ టేకెన్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? ఫోర్స్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ ద గ్యాస్. అంటే when the gas is expanding, what happened? Volume is increasing. So volume increase అవుతున్నప్పుడు వర్క్ డన్ is taken as negative. This is very important. Okay, work is taken as negative.
సపోజ్ ద గ్యాస్ ఈజ్ కంప్రెస్ చేస్తాం అనుకోండి, అంటే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్, ఇది వర్క్ డన్ బై ద గ్యాస్, ఇది వర్క్ డన్ బై ద గ్యాస్ లేదా బై సిస్టమ్. వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్, ద గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్, ఓకే, లేదా వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇక్కడ సపోజ్ గ్యాస్ని కంప్రెస్ చేస్తున్నాం పైనుంచి పిస్టన్తో, అంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ డిక్రీజ్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ మళ్ళీ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు వర్క్ ఏంటి, టేకెన్ యాజ్ పాజిటివ్. దీస్ 2 points ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో న్యూమరికల్స్. ఎందుకంటే ఈ 3 మనకు బాగా రావాలి: ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, వర్క్ డన్. ఇంటర్నల్ ఎనర్జీ du, dq, హీట్ గివెన్, అండ్ ఆల్సో వర్క్ డన్. సో వర్క్ డన్ ఫార్ములా ఇది చాలా చాలా ఇప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు -P external ఇంటూ డెల్టా వి ఇఫ్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే ఇఫ్ ది గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్, ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్న వర్క్ డన్ ఈజ్ నెగిటివ్ బికాస్ ఆఫ్ -P external ఇంటూ దిస్ థింగ్. సపోజ్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్, అంటే కంప్రెస్ చేస్తున్నాం, సో వాల్యూమ్ తగ్గుతున్నప్పుడు మైనస్, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వర్క్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్. అదవుతుందా? దీన్నే మనం వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సిస్టమ్, ఓకేనా. ఇక్కడ ఏంటవుతుంది, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ అంటే సిస్టమ్ ఈజ్ మూవింగ్, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్, సిస్టమ్ ఈజ్ మూవింగ్ కాబట్టి వర్క్ ఈజ్ నెగిటివ్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్ లేదా వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, దెన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మనం ఒక గ్రాఫ్ ప్రాబ్లం మనం ట్రై చేద్దాం కాన్సెప్ట్ని, ఓకేనా. ఇది క్లియర్గా ఉంది కదా మీకు, నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్ పాజిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్, అండ్ ద ఫార్ములా ఈజ్ W ఈజ్ ఈక్వల్ టు -P external ఇంటూ డెల్టా వి. ఈ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్, వర్క్ ఈజ్ నెగిటివ్, వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్, వర్క్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్. తగ్గిపోతుంది వర్క్, ఓకేనా. ఐ మీన్ టేకెన్ యాజ్ పాజిటివ్ ఇయర్. చూడండి, రైట్, ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్, క్లియర్, రైట్. నౌ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడదాం. ఐడియల్ గ్యాసెస్కి ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఆన్ ద టెంపరేచర్. సి ఫర్ ఐడియల్ గ్యాసెస్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ఓకేనా. ఫర్ ఐడియల్ గ్యాసెస్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే du ఆర్ డెల్టా యు ఆర్ వాట్ ఎవర్ థింగ్, du ఆర్ డెల్టా యు ఆర్ డి, ఓకేనా, ఏదైనా డెల్టా యు ఆర్ du ఓన్లీ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్, du ఆర్ డెల్టా యు, ఓకేనా. it depends upon temperature. అంటే అర్థం ఏంటి, సపోజ్ ఇఫ్ ది టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్, టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగితే ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్, ఓకేనా. ఎలాగది, హౌ కెన్ యూ టెల్ దట్ వన్, వాట్ ఇస్ ద ఐడియల్ ఈక్వేషన్, PV ఈజ్ ఈక్వల్ టు nRT. చూడండి, ఇక్కడ PV nRTలోని తీసుకున్నట్టుగైతే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మోల్లో ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, చూడండి టెంపరేచర్ ఇంక్రీజింగ్, ఓకేనా, ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, P ఈజ్ కాన్స్టెంట్, దెన్ వాల్యూమ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ బికాజ్ V ప్రపోర్షనల్ టు T. ఈ 2 కాన్స్టెంట్స్, దీస్ 2 ఆర్ కాన్స్టెంట్, N and R, moles given moles, and R is gas constant 8.314 joules per mole Kelvin లేదా 2 calories per mole Kelvin. సో ఇక్కడ ఈ 2 కండిషన్స్ తీసుకోవాలి. ఇఫ్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్, టెంపరేచర్ ఇంక్రీజెస్, ప్రెజర్ కాన్స్టెంట్, లేదా వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రెజర్ ఈజ్ ఇంక్రీజింగ్, టెంపరేచర్ ఇంక్రీజెస్, ఆర్ ప్రెజర్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. సో ఇట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుందంటే అర్థం ఏంటి, పాజిటివ్. when temperature increasing, du or delta u is taken as positive. If temperature is decreasing, internal energy is decreasing, then du is taken as negative. So ఈ సైన్ కన్వెన్షన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది మీకు, ఓకే. అండ్ ద జనరల్ ఫార్ములా ఫర్ హీట్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ MS delta T. ఇన్ జనరల్ హీట్ ఫార్ములా ఏంటి, ఇట్ ఈస్ గివెన్ బై మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్. ఎస్ అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ ఆర్ ద సిస్టమ్, M మాస్, డెల్టా T టెంపరేచర్ డిఫరెన్స్. ఈ జనరల్ హీట్, ఓకేనా, ఇట్ ఈస్ జనరల్ హీట్. ఒకవేళ మనకి ప్రాసెస్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఇఫ్ ఈస్ గివెన్ సమ్ ప్రాసెస్ దట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూమ్, లేదా చూడండి, సపోజ్ ఈస్ గివెన్ ద ప్రాసెస్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ కాన్స్టెంట్ ప్రెజర్, దెన్ యూ కెన్ అప్లై హియర్. ఎలాగా,
delta Q is given by in terms of మాలిక్యూల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాయంటే అప్పుడు ఏం మారిపోతుంది ఈ ఫార్ములా డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ మాస్ మొదలు ఎన్ ఏ ప్రాసెస్ కాన్స్టెంట్ ప్రెజర్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయినప్పుడు డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ సివి డెల్టా టీ ఓకేనా అదే కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చినప్పుడు ఎన్ ఇంటూ సిపి డెల్టా టీ సో డిపెండింగ్ అపాన్ ది గివెన్ ప్రాసెస్ అది ఏ ప్రాసెస్ కాన్స్టెంట్ ప్రెజరా కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ ప్రెజర్ అయినప్పుడు ఇది ఓకేనా కాన్స్టెంట్ వాల్యూమ్ అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఎన్ ఇంటూ సివి ఇంటూ డెల్టా టీ ఓకే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు హీట్కి అది ఫాలోయింగ్ ద పాయింట్ ఇయర్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ బట్టి మనం తీసుకోవాలి ఇన్ జనరల్ దిస్ ఇస్ ద ఫార్ములా హీట్ ఎం ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇంటూ మాస్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఇఫ్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ కాన్స్టెంట్ ప్రెజర్ అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ సిపి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గ్యాస్ at కాన్స్టెంట్ ప్రెజర్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గ్యాస్ at కాన్స్టెంట్ వాల్యూమ్ ఇంటూ డెల్టా టీ క్లియర్ రైట్ సో వర్క్ డన్ తెలిసిపోయింది when to take positive and when to take negative when the volume is expanding work done by the gas then it is taken as negative work done on the gas లేదా on the system volume decrease అవుతుంది work done is positive అలాగే internal energy of ideal gas depends upon the temperature if temperature increasing internal energy increases internal energy increase అయితే మనకి ఏమవుతుంది it is taken as positive అలాగే temperature decrease అవుతుంది internal energy decrease అవుతున్నప్పుడు the sign convention is taken as negative ఓకే నౌ ఒక చిన్న గ్రాఫ్ మనం స్టడీ చేద్దాం when the gas is expanding ideal gas very important graph in the examination of NEET and also higher examination like JEE entrance చూడండి గ్రాఫ్ ఫస్ట్ గ్రాఫ్ when the gas is expanding suppose this is x axis dash is horizon 0 0 ఇది y axis y dash ఇక్కడ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండింగ్ ఫస్ట్ కేస్ ఓకే నౌ we will take volume of the gas on x axis and p pressure on the y axis pressure of the gas okay suppose I'll take somewhere over point here let this be v1 volume expand అవుతుంది okay let this be v2 okay సో ఫస్ట్ ఏమవుతుంది ప్రెజరు ఓకే ప్రెజర్ వైఎక్స్ తీసుకున్న వాల్యూము గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్ కండిషన్ ఇక్కడ కంప్రెషన్ కాదు ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనకి డిఫరెంట్ ఐటమ్స్ చదువుతాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్ ఐసోబారు ఐసోచోరిక్ ఐసోథర్మల్ అడైబెటిక్ ఇవన్నీ కూడా గ్యాసెస్లో వస్తాయి మనకి సో ఫస్ట్ నేను తీసుకున్నాను చూడండి జాగ్రత్తగా దిస్ ఈజ్ ప్రెజర్ హియర్ ఓకే నౌ సపోజ్ ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి గ్యాస్ ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి ఇది దీనికి ఏదో పేరు పెడతాం ఏ బి నౌ హియర్ యూ కెన్ సీ ద ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ చూడండి ప్రెజర్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ప్రెజర్ కాన్స్టెంట్ ఇక్కడ చూడండి ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చూడండి ఏబి లైన్ ఏబి ఇండికేట్స్ ఏంటిది ప్రెజర్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ బట్ వాల్యూమ్ ఈజ్ చేంజింగ్ చూడండి v1 నుంచి v2 వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అదొక పాయింట్ సో హియర్ ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి మనకి v ప్రపోర్షనల్ టు t చార్లెస్ లా అప్పుడే కదా ప్రెజర్ కాన్స్టెంట్ చార్లెస్ లా ఓకేనా అది ఫాలోయింగ్ సో ఏంటిది ప్రెజర్ ఎప్పుడైతే మనకి కాన్స్టెంట్ ఉంటుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఐసోబారిక్ ప్రాసెస్ లేదా ఎక్స్పాన్షన్ ఓకే ఇది చార్లెస్ లా కదా చార్లెస్ లా ఏమవుతుంది పి ఈజ్ కాన్స్టెంట్ వి ప్రపోర్షనల్ టు టీ అప్పుడే కదా ప్రెజర్ కాన్స్టెంట్ అవుతుంది ఓకేనా సో దేర్ ఫోర్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది చూడండి వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్ v1 టు v2 బట్ యూ కెన్ సీ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ యూ కెన్ సీ ద గ్రాఫ్ హియర్ వాల్యూమ్ ఏమవుతుంది v1 నుంచి v2కి v1 నుంచి v2 సో దీని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాను ఓకేనా నౌ
ఇది ఎక్స్పాండ్ అయింది కదా. నెక్స్ట్ మరొక పాయింట్ తీసుకుందాం మనం. ఇక్కడి నుంచి ఇదే పాయింట్ నుంచి సమ్ మోర్ పాయింట్స్ ఐల్ ఎక్స్ప్లెయిన్. చూడండి ఈ గ్రాఫ్, ఇది చూడండి, ఈ గ్రాఫ్ ఇక్కడి నుంచి ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఇది ఒకటి. ఇది ఇంకా షార్ప్ ఉంది కర్వ్, చూడండి ఈ కర్వ్ ఇంకా షార్ప్ ఉంది. ఈ గ్రాఫ్ని ఐ టేక్ ఇట్ యాజ్ ఐజోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, బాయిల్స్ లా, ఏబిసి, దీని డి. మరి ఫాలోయింగ్ ద గ్రాఫ్స్ హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామినేషన్. ఇక్కడేమో ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఐసోబారిక్, బార్ ఇండికేట్స్ ప్రెజర్ కాన్స్టెంట్, ఓకేనా. ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ హియర్, ఐసోబారిక్. నెక్స్ట్ కర్వ్ ఎలా వచ్చింది, ఏసి, ఐజోథర్మల్, బాయిల్స్ లా, టెంపరేచర్ కాన్స్టెంట్. ఇంకా షార్ప్ వచ్చింది కర్వ్, ఏడి, ఇది అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, అడియాబెటిక్, చాలా షార్ప్ వస్తుంది కర్వ్, ఓకేనా. నౌ కమింగ్ టు హియర్, ఇక్కడ ఏంటిది, ప్రెజర్ పెరుగుతుంది బట్ అంటే ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది, చూడండి పైనుంచి కిందకు వస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది కదా. బట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, చూడండి వాల్యూమ్ సేమ్, వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ అయితే కాన్స్టెంట్, వర్క్ డన్ ఈజ్ జీరో. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు ఈ పాయింట్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ జీరో. ఎప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇన్ ద కేస్ ఆఫ్ Gay-Lussac's law, P proportional to T, Gay-Lussac's law, ఓకేనా. దీన్ని ఐసోకోరిక్ లేదా ఐసోచోరిక్ ప్రాసెస్. Gay-Lussac's లాలో వాల్యూమ్ కాన్స్టెంట్, V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కదా. బికాస్ వాట్ ఈస్ ద థింగ్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V ఫార్ములా. సో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి వాట్ ఈజ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు మూడు కండిషన్స్ మనకు వచ్చాయి ఎక్స్పాన్షన్స్లో, ఐడియల్ గ్యాస్ ఎక్స్పాన్షన్: ఐసోబారిక్, ఐజోథర్మల్, టెంపరేచర్ కాన్స్టెంట్, అడియాబెటిక్. ఓకే, అడియాబెటిక్ అంటే PV టు ద పవర్ ఆఫ్ గామా కాన్స్టెంట్, PV టు ద పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అడియాబెటిక్. దేర్ఫోర్ ఇప్పుడు హౌ టు గెట్ వర్క్ డన్, వెరీ సింపుల్, ఏరియా అండర్ ద కర్వ్స్. సో ఇప్పుడు మీరు ఈ కర్వ్ చూడండి కిందకి, ABCDEF. సో ABEF చూడండి, ABEF. సో దిస్ ఏరియా యూ కెన్ సీ, దిస్ ఇస్ ద ఏరియా. అంటే వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ ఎవరు, కమింగ్ టు AC. సో ఈ వర్క్ నెక్స్ట్ది, దట్ ఈజ్ ACEF. నెక్స్ట్ వన్ ఏంటి, దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ ACEF. ఇదేంటి, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్. తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తున్నారు, అడియాబెటిక్, దిస్ వర్క్ నౌ ADEF. ఓకే, గ్రేటర్ దెన్ వర్క్ డన్ ఇన్, ఇదేంటి, అడియాబెటిక్. అండ్ లాస్ట్ ఏంటి, ఐసోకోరిక్, గ్రేటర్ దెన్ వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్. బట్ దిస్ వన్ ఈజ్ ఆల్రెడీ జీరో బికాస్ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ గ్రేటర్ దెన్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్, గ్రేటర్ దెన్ వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్, గ్రేటర్ దెన్ వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్. కంప్రెషన్లో మళ్ళీ ఇది రివర్స్ అయిపోతుంది, అర్థమవుతుందా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ప్లీజ్, నోట్ డౌన్. సో దిస్ ఈజ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాన్షన్లో దిస్ గ్రాఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ డన్ ఈజ్ గ్రేటర్ దెన్, ఓకేనా, దేంట్లో ఎక్కువ గ్రేటర్ ఉంటుంది in expansion. Okay, you can see from the graph, work done in isobaric is greater, next isothermal, next adiabatic, next last the ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, వర్క్ డన్ ఇస్ జీరో. ఇది ఎక్స్పాన్షన్.
ఇప్పుడు నెక్స్ట్ కంప్రెషన్కి వెళ్దాం. చూడండి గ్రాఫ్ మారిపోతుంది. నోట్ చేసుకున్నారు ఇది. ఐఎమ్ రబ్బింగ్ దట్ వన్. నౌ లెట్ us go for compression. Same thing, I will go for compression. Okay, right. Note చేయండి ఇది. So this is very important for the exam. Work done isobaric is greater than isothermal, greater than adiabatic. PV to the gamma constant. Isothermal temperature constant. Isobaric pressure constant. అంటే చార్లెస్ లా. తర్వాత ఐసోకోరిక్ వాల్యూమ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ 0. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇన్ కంప్రెషన్. గ్యాస్ కంప్రెషన్లో ఏమవుతుంది చూద్దాం. ఐడియల్ గ్యాస్లో. ఓకే, రైట్. ఇప్పుడు దీని గ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ది పైన రాస్తున్నాను. when the gas is compressed, gas is compressed. ఓకేనా. సేమ్ థింగ్, pressure, volume. Now I'll take somewhere our point here. Same thing, V1, V2, V1. Okay, V1, V2. Now I'll take point here. చూడండి, గ్యాస్ కంప్రెస్ అవుతుంది. Again you can see the pressure, some value you can take. Pressure is constant, is again isobaric pressure constant. Okay, pressure constant అయిపోయిందా. నౌ ఇప్పుడు ఏదో కంప్రెస్ అవుతుంది, గ్యాస్ కంప్రెస్ అవుతుంది అంటే వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్. V2 నుంచి V1కి వచ్చేస్తుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది. వాల్యూమ్ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది? when volume is decreasing, what is the work done? It is work done by the gas. వాల్యూమ్ తగ్గిపోతుంది. సో వర్క్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ ఇక్కడ. ఫ్రమ్ W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి. W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది వర్క్ డన్. ఓకేనా. అంతేకాకుండా మీకు వాల్యూమ్ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది కదా. సో ఇంటర్నల్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది ఇక్కడ. when వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఎలాగది చూడండి. అది కూడా వాట్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్? PV ఈజ్ ఈక్వల్ టు nRT. ఏది కాన్స్టెంట్? ప్రెజర్ కాన్స్టెంట్. ప్రెజర్ కాన్స్టెంట్, వాల్యూమ్ డిక్రీజింగ్, సో టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్. చూడండి ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజ్. ఇది కూడా కాన్స్టెంట్స్ ఈ రెండు. సో when వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజ్. టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజింగ్ మీన్స్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు టేకెన్ యాజ్ నెగిటివ్ కన్వెన్షన్ సైన్. ఓకేనా, రైట్. ఇప్పుడు కంప్రెషన్ కదా. నెక్స్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇందాకడికి ఏదైతే మనకు వచ్చిందో దానికి రివర్స్ వస్తుంది ఇప్పుడు వర్క్ డన్. ఓకేనా. నా సీ ది నెక్స్ట్ వన్. కంప్రెషన్ తర్వాత కంప్రెషన్. ఓకేనా. ఐ విల్ నేమ్ సేమ్ లెటర్స్ A, B, C, D, E, F. చూడండి ఇప్పుడు కొంచెం కర్వ్ గీద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి గ్రాఫ్ రివర్స్ వచ్చింది. చూడండి గ్యాస్ కంప్రెస్ అయింది కదా. చూడండి ఏది షార్ప్ ఉంది గ్రాఫ్. చూడండి దిస్ ఈజ్ వెరీ షార్ప్. షార్ప్ అయ్యేది ఎప్పుడు కూడా అడియాబాటిక్. ఓకేనా. అడియాబాటిక్లో PV టు ద పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. నెక్స్ట్ ఎవరిది? ఐసోథర్మల్. దిస్ ఇస్ ఐసోథర్మల్. ఇది ప్రెజర్ కాన్స్టెంట్. ఓకేనా. ఐసోబారిక్. తర్వాత ఏంటి? యూ కెన్ టేక్ దిస్ వన్. ఓకేనా. గ్యాస్ కంప్రెస్ అవుతుంది కదా. ఓకేనా, కంప్రెస్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ ఐసోచోరిక్. ఐసోకోరిక్. ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఇందాక దానికి కంప్రెషన్లో రివర్స్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వర్క్ డన్? దీని ఏరియా చాలా ఎక్కువ చూడండి. ఇక్కడి నుంచి ఏరియా అంటే వర్క్ డన్ ఇన్ కంప్రెషన్లో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ఈజ్ గ్రేటర్. వర్క్ డన్ అంటే ఎవరు? FBCD. చూడండి FBCD ఇక్కడ రాస్తాను. FBCD
greater, that is adiabatic. తర్వాత నెక్స్ట్ ఎవరు ఐసోథర్మల్, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్. నెక్స్ట్ ఐసోబారిక్, నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోబారిక్. నెక్స్ట్ ఎవరున్నారు ఐసోబారిక్ తర్వాత లాస్ట్ ఐసోచోరిక్. ఓకేనా, నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్. సో చూడండి ఇందాక రివర్స్ అయింది. ఇప్పుడు when the gas is compressed you can see adiabatic work is more, next is isothermal, next isobaric, next isochoric. Gas is compressed. ఓకేనా, బట్ ఆఫ్ కోర్స్ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా వర్క్ జీరో అయ్యింది. ఈ లాస్ట్ వర్క్ జీరో. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ప్రాబ్లం చేద్దాం, జేఈ ప్రాబ్లం. ఓకే, అండ్ ఆల్సో విల్ డూ రెగ్యులర్ ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్.